విశ్వకర్మ వారధి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. పెద్దలు మాజీ రిజిస్ట్రార్ గౌరీశంకర్, సంఖ్యాశాస్త్ర సరస్వతి ఉపాసకులు, బహుశా నేను జీవితంలో వేదికను ఎక్కువసార్లు ఎవరితో పంచుకున్నా అంటే పెద్దలు దైవకేశ్వర గారితో. కొన్ని వందలు, బహుశా ఈ రవీంద్ర భారతిలో మేమిద్దరం కలిసి కొన్ని వందల ప్రోగ్రాంలో పాల్గొని ఉంటాం. అనేక సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాల్లో హైదరాబాద్ మహానగరంలో ఏ పవిత్ర కార్యక్రమం జరిగినా అందులో పిలవకున్న ముందుండి అందరినీ ఆశీర్వదించి నడిపించేటువంటి ఒక గొప్ప విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దైవకి శర్మ గారు. పెద్దలు మన జాతికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గౌరవనీయులు సంగమేశ్వర్ గారు, మా కరీంనగర్ వాస్తవ్యులు. వారు ఓపా తరఫున చేయనటువంటి కార్యక్రమం లేదు. నా అదృష్టం ఏంటంటే కరీంనగర్లో ఏ ప్రోగ్రాం చేసినా వారు పిలవాల్సిందే, నేను వెళ్ళాల్సిందే. వారు అనేక పుస్తకాల రచయిత కూడా. మా వేములవాడ ద్రోణాచారి గారు, గౌరవనీయులు రాజలూరు సర్పంచ్ గారు, మా శ్రీనివాస్ చారి గారు, అందరూ వేదిక పోయినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మనం అందరం కూడా గౌరవంగా ఘనంగా విశ్వకర్మ భగవాన్ని వారసులు అనేటువంటి విషయాన్ని నెమరు వేసుకుంటుంటాం. ఆ నెమరు వేసుకోవడంలో మాటలకు అతీతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి లోనైతాం. అటువంటి జాతి విశ్వకర్మ జాతి. అయితే దాని ద్వారా మన గతాన్ని నెమరు వేసుకొని తలుచుకొని ఆనందిస్తున్నామే తప్ప ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్కసారి ప్రశ్నించుకోవాలి, తర్కించుకోవాలి. మనం ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకొని పైకి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. రాముడు లాంటి మా పెద్దలు వేద పండితులు ఎవరు మాట్లాడినా ఈ సృష్టి మూలం విశ్వకర్మ భగవానుడు, వారి వారసులు మనం లేని సమాజం, మనం లేకుంటే సమాజంలో ఏది లేదు అనేటువంటి మాట వాస్తవం. అయితే ఇది గతం. ఒకనాడు మనం లేకుంటే ఏది లేదు, ఇప్పుడు ఏదైతే మనం లేకుంటే ఏది లేదనుకున్నామో అవన్నీ మన చేతి నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఏది మన చేతిలో ఉంది? రాముడు గారు, ఏది మన చేతిలో లేదు. అందుకని చాలా సందర్భాల్లో నేను మనవి చేస్తా ఉన్నా, అనేక కులాలు, అనేక రకరకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ వాళ్ళదైనటువంటి ముద్రను సమాజం మీద శాశ్వతం చేసిపోతారు. గతంలో మన వాళ్ళు ఎందరో మహానుభావులు శాశ్వతం చేసింది. అటువంటి పరంపరలో భాగమే వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. నిన్నటి వరకు మన మధ్య కదలాడినటువంటి మా గురుదేవుడైనటువంటి ఆచార్య జయశంకర్ గారు. ఒక ఆచార్య జయశంకర్ అనేటువంటి మహానుభావుడు ఉండకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. వీళ్ళంతా మనకు స్ఫూర్తి ప్రదాతలు. అయితే ఇక్కడ సమాజంలో నాకున్నటువంటి పరిజ్ఞానం, అవగాహన మేరకు కొందరు వ్యక్తులుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు, కొందరు జాతులుగా కులాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. జాతిగా ప్రభావం చూపించాల్సినటువంటి మనం అప్పుడప్పుడు ఎవరో ఒకరు తలుపున మెరుస్తూ ఉన్నారు, మాయమవుతా ఉన్నారు. జాతిగా మాత్రం మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాము. దీని నుంచి, ఈ స్థితి నుంచి మనం ఎదగాల్సినటువంటి, బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గుడ్డిలో మెల్లలాగా ఆశాజనకమైనటువంటి మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి పద్మశ్రీలలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి
మహానుభావుడు ఇద్దరు విశ్వకర్మీయులు కూడా పద్మశ్రీ కావడం చాలా మంచి పరిణామం. ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నది ఏంటంటే, మన వాళ్ళని ఎవరిని అడిగినా మా దైవకి శర్మ గారిని అడిగితే విశ్వకర్మీయుల మీద చక్కటి వేదాల్లో చెప్పినటువంటి విషయాలను ఉటంకించి మీరు గొప్పవాళ్ళు అనేటువంటి మాటతో ఆశీర్వదిస్తారు. అయితే నేను ఇది సమయం సందర్భము నాకు అవునో కాదో తెలియదు కాబట్టి, నేను ఒక వృత్తిలో ఉన్నాను కాబట్టి నాకు సంబంధించినటువంటి లక్షణం నన్ను ఆవహించి నన్ను నడిపిస్తుంటుంది కాబట్టి ఒక మాట మాత్రం చెప్పవస్తుంది. విశ్వకర్మీయులు అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ, మేము తెలివికల వాళ్ళం అనేటువంటి ఒక ధీమా ఎక్కువ, అది సంతోషం. కానీ నేను చూసినటువంటి ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రెండు, మనం గొప్పవాళ్ళం ఎప్పుడు శాసించే వాళ్ళుగా ఉన్నప్పుడు మాత్రమే గొప్పవాళ్ళం. యాచించే స్థితిలో ఉండి గొప్పవాళ్ళం అనేటువంటిది అనుకుంటే అది భ్రమలో బతకడమే అవుతుంది. ఆ భ్రమ నుంచి మనం బయటపడాలి. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రెండే రెండు, ఒకటి ధనం, రెండు రాజ్యాధికారం. బహుశా మా పెద్దలందరికీ అర్థం కావాలి, నేను కావాలని చెప్తాను. ఈ ప్రపంచాన్ని శాసించేది రెండే రెండు, ఒకటి ధనం, రెండు రాజ్యాధికారం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నన్ను నేను మనం అందరం కలిసి ప్రశ్నించుకుందాం. ఈ రెండిట్లో మనం ఎక్కడైనా కనబడుతున్నామా? ఈ రెండిట్లో మనం ఎక్కడైనా కనబడుతున్నామా? చాలా మంది భూతద్దాలు పెట్టి చూస్తారు, బైనాక్యులర్స్ పెట్టి చూస్తారు, కానీ నేను టెలిస్కోప్ పెట్టి చూస్తా ఉన్నా ఎక్కడ కనబడుతుంది. ఏం పెట్టి చూస్తున్నా? టెలిస్కోప్ పెట్టి చూస్తా ఉన్నా. ఈ రెండిట్లో అవర్ ప్రెజెన్స్ ఇస్ నాట్ రిజిస్టర్డ్, ఎక్కడ కనబడుతుంది. అందుకని కనబడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఒక పవిత్ర కార్యక్రమం సందర్భంగా పెద్దలందరూ వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా నలుగురిని ప్రభావితం చేయాలి. జాతి విషయంలో మనం ఏ దిశగా పురోగమించాలి, ఏ రకమైన పోటీ ప్రపంచంలో మనదైనటువంటి ముద్ర వేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించగలిగినటువంటి మహానుభావుల ఈ సమ్మేళనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను మనవి చేస్తాను. అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మానవ జాతిని సామాజిక శాస్త్రవేత్తలు 4 వర్గాలుగా వర్గీకరించింది. ఆ వర్గీకరణ కాకసైడ్, ఆస్ట్రలాయిడ్, మంగళాయిడ్, నీగ్రాయిడ్. ఇది శాస్త్రవేత్తల వర్గీకరణ. అయితే నేను కూడా ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని అర్థం చేసుకున్న తర్వాత, నా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసిన తర్వాత దైవకి శర్మ గారు నేను కూడా మానవ జాతిని 4 రకాలుగా వర్గీకరించాను. ఇట్ ఈస్ మై క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు ది క్లాసిఫికేషన్ ఆఫ్ మిస్టర్ మధుసూదనాచారి. I classified the entire human community into 4 categories. ఒకటి, ప్లీజ్ ఎవరా శాంతి కృష్ణ ఇక్కడ నా స్పీకర్ లక్షణాలు పోలేదు కదా, సైలెన్స్. అందుకనే నా వర్గీకరణ ఏంటంటే, ఒక రకం క్రియేటర్స్, రెండవ రకం ఇమిటేటర్స్, మూడవ రకం స్పెక్టేటర్స్, నాలుగో రకం ఫ్రస్ట్రేటర్స్. అర్థమైంది కదా? క్రియేటర్స్, ఇమిటేటర్స్, స్పెక్టేటర్స్, ఫ్రస్ట్రేటర్స్. ఎవరి వారసులు నువ్వు? ఎవరి వారసులు మనం? క్రియేటర్ వారసులు. ఎక్కడున్నాం మనం? నాకు అర్థం కాలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనిషి చాలా చిన్నవాళ్ళు కూడా ఎదగాలని చూస్తున్నాం. చాలా చిన్నవాళ్ళు ఎదగడానికి చూస్తున్నాం. ఫ్రస్ట్రేటర్ స్పెక్టేటర్ అయిండు, స్పెక్టేటర్ ఇమిటేటర్ అయిండు, ఇమిటేటర్ క్రియేటర్ అయిండు, నువ్వు క్రియేటరు ఫ్రస్ట్రేటర్ అయిండు. అందుకనే
ఇటువంటి వేదికలు, ఇటువంటి గొప్ప పవిత్రమైనటువంటి కార్యక్రమాల అంతరార్థం ఈ జాతి చైతన్యవంతమైనటువంటి ఒక చైతన్యంతో నవనవలాడే దిప్ప కణకలాగా లక్షణాన్ని పుంపుకున్నటువంటి జాతిగా పరిణామం చెందాలని, దానికి మనమందరం కూడా వ్యక్తులను శక్తులుగా మారి జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ స్ఫూర్తిదాయకంగా నిలవాలనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈనాటి అవార్డు గ్రహీతలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులకు శిరస్సు వంచి కృతజ్ఞతలతో సెలవు. సదస్సులకు శుభాశీస్సులతో ఈ రోజు ఇంతటి కార్యక్రమానికి నాంది ప్రస్తావన పలికి లక్షలాదిగా ఖర్చు వెచ్చించినటువంటి వారైనటువంటి మదన్కి మా పీఠం గురించి ఒక 10,000 రూపాయలను ప్రకటిస్తున్నాం. అలాగే 10 మంది 23 జిల్లాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళకి విద్యావేత్తలు కానివ్వండి, బంగారప్పని కానివ్వండి, లేక సైంటిస్టులు కానివ్వండి, లేక రాజకీయం కానివ్వండి, ఒక 10 మందికి 10,000 ప్రతి సంవత్సరం మీకు నేను ప్రకటిస్తున్నా. ఉండి ప్రకటించడం కాదు, ఇది లేకున్నా నా కర్తవ్యం నా పీఠం తరఫు నుంచి ప్రకటిస్తున్నాను. దాన్ని ప్రతిదీ చేస్తాను. మదన్ గారి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ఈనాటి కార్యక్రమంలో వామగుంట్ల పీఠాధిపతి శ్రీ రామాయణ నరసింహాచార్య స్వామి వారు విశ్వసేవ విరాట్ అనేటువంటి బిరుదును రాష్ట్రంగా అధ్యక్షులు డాక్టర్ నిర్మలవరం మదన్మోహన్ గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా మదన్మోహన్ గారిని ఆ కుర్చీ మీద ఆశలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. సత్కారం అందుకోవాల్సి విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించినటువంటి పెద్దలు వేదిక వెళ్ళినటువంటి పెద్దలందరూ కూడా శ్రీమతి నాగలక్ష్మి గారు రాముడు నరసింహాచార్య సత్యకి ధర్మపత్రి వారిని వేదిక నుంచి రావాల్సిందిగా చేస్తున్నాం. లంకేశ్వరాచార్యులు ఇక్కడే ఉన్నారు. వారిని వేద మంత్రాలు ఉచ్చరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లంకేశ్వరాచార్యులు ప్లీజ్. తిరిగిన భాస్కరాచార్య గారు వారిని ఎవరితో అందించవచ్చు. ఈ క్షణం నుండి ఒక మహత్తరమైన చరిత్రాత్మకమైన బృహత్తరమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క మానవులుగా జన్మించినటువంటి వాళ్ళు మహిమాన్వితులుగా ఉండి ఇలాంటి త్యాగపురుషులకి ఈ రోజు నుంచి మన మదన్ గారికి విశ్వ సేవ విరాట్ అనేటువంటి బిరుదుని మీ అందరి సమక్షంలో మా యొక్క రిజిస్టర్ పీఠం తరఫు నుంచి నేను వారికి ఈ యొక్క బహుకరణ చేస్తున్నాను. శతమానం భవతు శతాయ సార్ 1 సెకండ్.
మీడియా వాళ్ళం సార్ క్లారిటీ చేయాలి టీవీ వాళ్ళము కిందికి వెళ్ళి వస్తుంది పర్లేదు గురుగారు నరసింహాచార్య స్వామి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మీకు ఇబ్బంది దండ పక్కన ఫస్ట్ దండ పక్కన చాలా పక్కన పెద్దలు సిరికొండ మాస్టరాచార్య గారు వారిని కాలువతో చేస్తాము. దండ కూడా మౌనమౌగా అయిపోయింది. వెంట పదాలు చేయవలసి చెప్తారు. గుంటూరు నుంచి వచ్చినటువంటి ఇద్దరు మట్టయ్య గారు, శ్రీనివాస్ గారు కూడా వేదిక నుంచి రావాల్సి రిక్వెస్ట్ చేస్తాము. సార్ ఒక్క నిమిషం చెయ్యి బాగా పెద్దలు సిరికొండ మాస్టరాచార్య గారు సన్మానం అందుకొని వెళ్ళవలసి రిక్వెస్ట్. ఒక్క క్షణం సైడ్కే ఉండే మీరు ట్రైపాడ్ తగ్గుతుంది అన్న అమ్మ ఇది పక్కన అమ్మ అన్న పర్వాలేదు మాస్టరాచార్య గారు ఏమంటారు? ఓకే సత్యమన్న రాష్ట్ర శాఖ అధ్యక్షులు రమణవాడ మోహన్ గారు వారిని దృశ్యాలకు సత్కరిస్తున్నారు. ఒకసారి మీరందరూ కరకాల ధ్వనులు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. తర్వాత డాక్టర్ త్రిమూర్తుల గౌరీశంకర్ గారు, పెద్దలు త్రిమూర్తుల గౌరీశంకర్ గారు. వెంకటేశ్వర గారు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఒక మాట అన్నారు, ఇవాళ ఈ కార్యక్రమాన్ని మా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా ప్రతి ఏటా ఒక 50 మంది మన జాతిలో ఉన్నటువంటి ప్రతిభామూర్తులకు ఈ విధమైన పురస్కారాలు ఇస్తామనటం చాలా గర్వించదగిన విషయం. అందుకు మనమందరం కూడా ప్రోత్సహించాలి.
ప్రోత్సహిద్దాం. అందరికీ ఈ పురస్కారాలు రావాలి. అందరూ ఇందాక ఆక్సిజన్ లాగా అన్నారు, అలా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా వస్తున్నాడు మేడం సంగమేశ్వర్ గారు. మారో సురక్షితాచార్య గారు వాళ్ళు వేదిక నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వెల్లవాడ మదన్మోహన్ గారు. మారో సురక్షితాచార్య గారు సతీ సమేతంగా అదే శతమానం భవతి శతాయు ఆయుష్ పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నా నెక్స్ట్ దామా అన్న మేడం సైడ్ సరే నేను అడుగుతాను కదా చేతిలోకి వెళ్ళి స్టేషన్ తర్వాత అమ్మా పెద్ద సత్యనారాయణ గారు రండి రండి వెళ్ళి త్వరగా పెద్ద సత్యనారాయణ గారు కూర్చోండి. ఇండియాలో బయట ఉండాలని రెడ్డి ఉన్నట్టు ఒకటే అది తను మర్చిపోకుండా బస్కి రైలు శ్రీరామ రవీంద్రాచార్య గారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ గారు వారిని కూడా రావాల్సిన విజ్ఞప్తి త్వరగా కానీ
ఫోన్ ఒకసారి ఛార్జింగ్ శ్రీరాములు రవీంద్రాచార్య గారు విజయ్ విజయ్ పండిత్ గారిని వారి శిష్య బృందంతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అప్పుడే వస్తాను మనోడు తొమ్మిది అవుతుంది. ఎదురు జ్ఞానగిరాచార్య గారు తర్వాత ఎదురు జ్ఞానగిరాచార్య గారు పెద్దలు వారు కూడా వేదిక రావాల్సి కోరుతున్నాం. తర్వాత వీణవంక సదానందం గారు రెడీగా చేసి తర్వాత మానవ మంజుల గారు శ్రీమతి సూరజ్ మంజుల గారు సినిమా డైరెక్టర్ గారు
నమస్తే. ఎర్రో వేణుగోపాల్ గారిని వేదిక మీద రావాల్సి విజ్ఞప్తి చేస్తాను. ఒకసారి దయచేసి ఎర్రో వేణుగోపాల్ గారు వేదిక మీద రావాలి. అంతటి నేను వేరే విషయం చెప్తాను. నీకు కానా నువ్వు పైకి రా. మదానా నువ్వు బస్సు వేదిక మీదకి రా. కిసానా శ్రీమతి సూమన్ మందిర గారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేములవాడ మదన్మోహన్ అన్న గారికి ఒక్కసారి అందరం కూడా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం గట్టిగా. ఇది ఒక మంచి ఆక్సిజన్ లాగా మనందరికీ, ఒక విశ్వబ్రహ్మణులందరికీ కూడా ఇది ఒక చక్కటి వేదిక. థ్యాంక్ యూ. విశ్వకర్మ సృష్టికర్త అనేది ఒకటి సినిమా, దానికి టైటిల్ రిజిస్ట్రేషన్ జరిగిందండి. అది కూడా అతి త్వరలో ప్రారంభిస్తాను. దానికి మన విశ్వకర్మలందరూ కూడా సపోర్ట్ చేయాలి. విశ్వకర్మలు లేనిదే ఈ సృష్టి లేదు కాబట్టి విశ్వకర్మ సృష్టికర్త టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు బ్రహ్మశ్రీ దానకర్ణాచార్య గారిని, వెంకటాపురం దానకర్ణాచార్య గారిని సన్మానం అందుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటాపురం దానకర్ణాచార్య గారు. రవి తర్వాత వీరవతి సానందం గారు. కూర్చో కూర్చో. వీరవతి సానందం గారు ఇక్కడ ఉన్నది ఏమన్నా డిస్ట్రిక్ట్. సన్మాన అయినటువంటి పెద్దలందరూ కూడా దయచేసి వేదిక కిందికి పోవాల్సి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సన్మాన గ్రహీతలు సన్మానం అయినటువంటి వాళ్ళకి కింది పోవాలి. సభా మర్యాద పాటించాలి. ఇంకోసారి నేను చెప్పాను దయచేసి వేరే ఏం అనుకోదు. దయచేసి సన్మాన గ్రహీతలు జరగాలి. దయచేసి జరగాలి. మామూలు కొంచెం ఒక డ్యాన్స్ ఇచ్చే మొదలు గారు. దాసోలు శ్రీమతి దాసోలు పుష్పలత శ్రీనివాస్ గారు. దాసోలు పుష్పలత శ్రీనివాస్ గారు. పుష్పలత శ్రీనివాచారి గారు.
దత్తోలు సోమాచారి గారు. సార్ మేడం దత్తోలు సోమాచారి గారు. అన్నా సన్మాన గ్రహీతలు దయచేసి కింద కూర్చోవాలి. అన్నా ప్లీజ్ దయచేసి గురువు గారికి కింది పంపించారండి. సన్మానమైన వారు కింది వాళ్ళు దయచేసి ఎవరు కూడా వేదిక మీద ఉండాలి. ఏమనుకోవాలి పెద్దలందరూ ఇంట్రెస్ట్ ప్లీజ్. తర్వాత రామగండి విష్ణుచారి గారు. రాళ్ళగండి విష్ణు గారు. సార్ బైరోలు రవీంద్రాచార్య గారు. మోహనన్న సైడ్ జరగండి ఇదే జరగండి. సార్ గన్నోలు విఠలాచార్య. మట్లోలు మనోజాచార్య. కృష్ణ సార్ కృష్ణ ఒక్క నిమిషం. రాళ్ళగండి విష్ణు గారు. సార్ ఎంజాయ్ గారు నిల్చోండి సార్ నిలబడి
కృష్ణ లాస్ట్ ఓ ఫోటో చూడండి. చింతూరు మాధవరావు గారు. ఓకే ఓకే ఏదో లేదు గోపాల్ గారు. అరే కానీ కానీ ఏదో లేదు. ఇస్తాపురం రవిచంద్ర గారు. ప్రభుత్వ గౌరశంకర్ గారితో జరిగిందండి. ప్రభుత్వ గౌరశంకర్ గారితో జరిగిందండి. మరి రండి తెలుగు అడిగి నిలబడతారు. మదన్మోహన్ గారు వారికి జ్ఞాపిక ప్రదానం చేస్తారు. అందరూ వచ్చేయారు. బేటోజు అజయ్ స్వప్న గారు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాళ్ళకి కూడా వేదిక నుంచి రావాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొమ్మిది కృష్ణమాచారి గారికి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి తొమ్మిది కృష్ణమాచారి గారికి బ్రహ్మశ్రీ పిల్లడి కృష్ణమాచారి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సంఘానికి ఒక వెన్నెముకగా పనిచేస్తున్నారు. ప్రతి ఊరూరు వెళ్ళి మన జాతి వారికి ఉన్నటువంటి సమస్యలను ఆయన పరిశీలించి వాటి పరిష్కారానికి గొప్ప కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కృష్ణమాచార్యులు గారు. ఒక్కసారి ఆయన్ని మీరు అభినందించాలి మనమంతా కూడా. ఓకే మాయాన్ని ఒకసారి పట్టుకోండి సార్, మీరు ఇద్దరు పట్టుకోండి. ఈరోజు అజయ్ స్వప్న గారు వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు అజయ్ చారి గారికి సిపి అడ్వకేట్ స్టాండింగ్ కౌన్సిల్
సార్ సార్ మేడం అందరూ సత్యం గారు పేరు దగ్గర చిన్న తీస్తలేవా వీళ్ళందరికీ ఎట్లా వస్తున్నాయి వీళ్ళందరికీ ఎట్లా వస్తున్నాయి బ్యాటరీ అన్నా మన 2 బ్యాటరీలు ఉన్నాయంటే ఉన్నాయి బ్యాటరీయే ఇంకో బ్యాటరీ పోయింది మళ్ళీ సార్ కావాలని కొంచెమని చెప్పారు అందుకోసం నాకు 2 బ్రహ్మశ్రీ శ్రీరామూర్తి నాగరాజరావు గారు ఆయన మాట్లాడిస్తారంటే ఇంటర్వ్యూ కోసం అని చెప్పి కొంచెం పులిగిల్ల డాక్టర్ గౌరశంకర్ గారు తెచ్చిందా శ్రీరామ రవీంద్రాచార్య గారు విశ్వకర్మ యొక్క గత కమిటీ అధ్యక్షులు వారు ధర్మరావు గోల్సిన చెప్తారు కూర్చో సంతోష్ సత్యం గారు పెద్దపల్లి బ్రహ్మచారి గారు బ్రహ్మశ్రీ రామాచార్య గారు ఎల్బీ గారు
కలకొండ భిక్షపతిచారి గారు. కలకొండ భిక్షపతిచారి గారు. ఓకే అన్న. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడే లేదా ఇక్కడే రవి ఒక విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు బిరుదు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు బిరుదులు ఇచ్చారు. ఎలాంటి ఇక ముందు ఇలాంటి బిరుదులు ఇంతకంటే పెద్ద బిరుదులు ఇంకా లేవు. విశ్వగురు విరాట్ అట, ఇంక ఇంతకంటే పెద్దది ఇంకా ఉందా? లేదు. విశ్వసేవ విరాట్ అంటే విశ్వానికి ఒక సేవ చేస్తే ఇంతకంటే పెద్ద బిరుదు ఇంకా ఉందా? ఎవరికి ఇచ్చినా ఇంతకంటే తక్కువే కానీ ఇంతకంటే మించింది ఉండదు. ఈ యొక్క పేరు సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ నా యొక్క పాదవిరమణం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరూ దయానందాచార్య ఏదికంటే సార్ బట్టలు ఏదికంటే పాటలు పంపాలి. నడు 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 ఫోటో సత్తలే ఫోటో సట్టున్నావు నువ్వు. నడు ఏటా నడు. ఈయనెవరు ఒక్కరితో దిగుతా అయిపోయా. ఇక అడుండి వచ్చిన వాళ్ళందరితో దిక్కుంటు నేను ఈ ఎక్క నిలబెడతామన్నా. పులిగల యాదగాచార్య గారు. పులిగల యాదగాచార్య మేడం సంగమేశ్వర గారు రండి. మేడం సంగమేశ్వర గారు. విశ్వకర్మ వారధి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.